35వ వార్డులో డ్రైనేజ్ నుండి ఊజిడి ఎక్కువ ప్రాబ్లం. ఆ ఊజిడి సమస్య కూడా కొత్త లైన్ పైప్ లైన్ వేసి కింద సురిటిపోవడానికి ఊజిడి లైన్ పుట్టించి కొత్త లైన్ పెట్టాం. తర్వాత ఇప్పుడు జిఏ పైప్ కూడా వాటర్ లైన్ కూడా ఊజిడి వాటర్ కలిసిపోతుంది కాబట్టి సపరేట్ డివైడింగ్ చేసి ఊజిడి లైన్ సపరేట్ చేసాం. తర్వాత కాలువలు కూడా రేట్ చేయించమని చెప్పాను నేను మొన్న. ఏఈ డిఈ వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారు. ఆవేళ ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పుడు ఆగస్టు 15కి ఈ ఫ్రీ బస్సు పెట్టారు. జిల్లా మొత్తం మీద అంటే 7 కాన్స్టిట్యూన్సీలో జిల్లా, ఈ జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే లేడీస్ ఫ్రీగా బస్సు ఎక్కి కింద దిగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు మటు ఏది కూడా ఆగే ప్రసక్తి ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్లో మటు పేదరిక నిర్మాణం అవ్వాలన్న తపన, ఆ తపనతో సీఎం పనిచేస్తుంది కాబట్టి ఏది కూడా మేనిఫెస్టోలు ఆరు పెడితే ఇప్పుడు 9 8 ఎక్స్ట్రా కూడా పెట్టారు. అన్ని కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి అవ్వాలని ఒక తపనతో కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది అనుకోండి, ఒక 4-5 వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది. ఒక ఆటో కట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు కదా, 10 మంది కాదు 50 మంది అయినా ఒక బస్సు బుక్ చేసి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా పెళ్లి కార్యక్రమాలు కానీ కథా కార్యక్రమాలు ఏది కూడా చేసుకోవడానికి చేసే అవకాశం ఉంటే చూసుకొని వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 2వ సంవత్సరాలు అడుగుపెట్టి అనుకున్న నిధులలో సేకరించారు. డెవలప్మెంట్కి కావాల్సిన సామగ్రిల్లో ప్రజలకి ఇస్తున్నారు. ఇంకా రేపు బస్సులు కూడా అయిపోతే ఈ 1500 రూపాయలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సులు పెట్టే వందలాది కోట్లాది రూపాయల ప్రాజెక్ట్ ఇది. అయినా సరే ప్రతి ఒక్కటికి ఫ్రీగా నిన్న అన్నదాత సుఖీభావ వేశారు. ప్రతి ఒక్కరికి కూడా రైతుకి కూడా 7,000 రూపాయలు వేశారు. ఇంకా 7,000 రూపాయలు వేయాలి. ఈ టైం అప్పుడు పంటల టైం అప్పుడు ఫలితాలు దక్కడానికి ఈ టైం అప్పుడు డబ్బు వేశారంటే గవర్నమెంట్ పరంగా ప్రజలు రైతులు మంచి ఉత్సాహాలతో ఉన్నారు, ఆనందోత్సవంతో. డెవలప్మెంట్ బట్టి ఇంక రాష్ట్రం మట్టుకు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిధులు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు కూడా మన సింగపూర్, మలేషియా అటు కూడా వెళ్ళారు నిధులు. ఇప్పుడు ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి యువత దాని దృష్టిలో కూడా నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ నిధులు కూడా తెచ్చి రాష్ట్రానికి మంచి ఫ్యాక్టరీలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కూడా నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. సింగపూర్ పరిగెటల్లో మంచి 4-5 కంపెనీలు వస్తున్నాయి. కనీసం 2 లక్షలు 3 లక్షల రూపాయలు లక్షల జాబులు వస్తున్నాయి యువతకి. దాని దృష్టిలో మంచి ఫ్యాక్టరీలు కూడా అది ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడైతే జడిసేవారు రాష్ట్ర పరిపాలన కాబట్టి పరిపాలన విధానం బాగులేదని దృష్టితో అప్పుడు జడిసేవారు. ఇప్పుడైతే ఈ రాష్ట్రానికి వస్తే బాగుపడుతుంది, బాగుంటుంది, పర్వాలేదు అన్నంత ఒక భయంతో అప్పుడు ఉండేవారు. ఇప్పుడు ఆ భయం పోయి ఈ రాష్ట్రానికి వస్తుంది. పోర్టు కానీ, డిఎల్పీలు కానీ, తర్వాత బీటీ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా మరి త్వరలో ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మంచి అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఉంటే వాళ్ళు పోరాడడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం ఒక రోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే పొజిషన్ లేకపోతే నీకు ఈ కాన్స్టిట్యూషన్ లో ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకు ఏంటి డెవలప్మెంట్ చేస్తారు? జీవితాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి 151 సీటుకి 11 సీట్లు రావాల్సిన కారణం ఏంటి? బాగులేక పరిస్థితి బాగులేక గవర్నమెంట్ మీద వ్యతిరేకతే 164 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయంటే మాటల. ఇండియాలో 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీకి ఇంత అవకాశం వచ్చి ఇన్ని సీట్లు వచ్చాయంటే ఎటువంటి ప్రజాభిప్రాయం ఉన్నది చూడండి ఒకసారి. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో పొందనం వచ్చి ప్రజల ఆప్యాయత అనురాగాలు కోరుకోవాలి. అప్పుడు గెలిచినప్పుడు కానీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు కానీ 7 సముద్రాలు అవతలున్నా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వీడిసుకొచ్చి కొడతామని తపంతాలు ప్రసారాలు చేస్తే నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరికి కూడా మూలం చెల్లించుకుంటాం, కస నడికేస్తాం, పొడిసేస్తాం, కరిసేస్తాం అంటే అది ఏంటి? అసలు ప్రజా పరిపాలన విధానాలే కాదు కదా. అంత ఒక 5 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలించిన ఒక సీఎం మాట్లాడే విధానం కాదు కదా. ఇప్పుడు మన రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్ పోయే పరిస్థితి. కొడాళ్ళు అని, పేట్లేని అని, తర్వాత ఎవరి రోజా, ఈ అంబటి రాంబాబు మాత్రం ఒక 10 మంది ఆ పార్టీని పాడు చేసిన వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పెద్దరికాలకు విలువ లేకుండా పోయింది, రాజకీయాలకి ప్రజాప్రతినిధికి విలువ లేకుండా పోయింది. ఎవరు ఏ టైపులో ఏ రూపంగా మాట్లాడే పరిస్థితి కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇదైపోయింది, పబ్లిక్ అయిపోయింది. దానివల్లే రాష్ట్రం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితిలో అయిపోయింది. లేకపోతే అంత చిన్న వయసులో ఒక సీఎం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఏ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సీఎం చేస్తారని ఒక తపంతో ఆలోచనతో ఆయన సీఎం అయినప్పుడు ప్రజాప్రతినిధి ఎప్పుడైతే ప్రజావేదిక కూలగొట్టారో ఆ ప్రజావేదిక కూలగొట్టిన తర్వాత వాళ్ళకి అరెస్ట్ పెట్టి ఆ దెబ్బతో అరెస్టులు, బంధులు, సైకులు, పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ చేయడం, అచ్చెన్నాయుడు గారిని అలాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి చాలా వరుసగా తయారైంది. దానివల్లే ప్రజలకు గిరపతి పుట్టించింది. ఓ బాత్రూమ్ మీద కూడా వాళ్ళ బొమ్మే, ఒక బుక్ల మీద వాళ్ళ బొమ్మే, ఒక పుస్తకం మీద కూడా వాళ్ళ బొమ్మే, ఒక కాష్టాల్లో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మే, ఒక రైతు భరోసాలో ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మే. తర్వాత ఎవరికైనా భూములు పుట్టలు ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టి వాళ్ళ డాక్యుమెంటేషన్ పేపర్ మీద వాళ్ళకి ఇచ్చి ఈయన పేపర్ మీద ఈయన ఫోటో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మరి ఆలోచించరు. ఆ భయంతో ఆ ఆందోళనతో 11 సీట్లు రావడం, 151 సీటుకి 11 సీట్లు రావడం కారణం కూడా భయంతోనే.